ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కి అలవాటు పడుతున్న వాళ్ళు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ సినిమాల్లో చూపించే దాంట్లో ఒక నెగిటివిటీ, తండ్రి సరిగ్గా అంటే ఇది ఇప్పుడు కొన్ని సీరియల్ చూస్తా నేను, తండ్రి ఎంత సంపాదించి పెట్టావులే అనేటటువంటి, తల్లి నువ్వు ₹1,00,000 ఇంటికి నెలకి ఇచ్చావులే ₹1,00,000, ఇవాళ రోజుల్లో 1,00,000 అంత ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడే తల్లులు ఉన్నారు. నువ్వు ₹1,00,000 ఇచ్చినా లేదా 10 లక్షలు ఇచ్చినా రేపు అదే మాట అంటావు కదా. అంతే. తండ్రిని పిల్లలు ఎదుటి చులకన చేసే మనస్తత్వం. అప్పుడు ఏమవుతోంది, తండ్రికి బిడ్డలకి మధ్యన తండ్రి మీద ఒక విరక్తి అసహ్యాన్ని పుట్టిస్తున్నారు తల్లులు. ఈ ఇంపాక్ట్ పెద్దరికం పోతుంది. ఈ తల్లికి కంట్రోలింగ్ కెపాసిటీ ఉండట్లా, తండ్రికి విలువ ఉండదు. అది ఈ వ్యవస్థలన్నిటి లోపాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి అన్నమాట. కానీ ఫైనల్ గా వీళ్ళ కెరీరే లాస్. ఇప్పుడు వీళ్ళందరూ స్టూడెంట్స్ అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బీటెక్ లో వీళ్ళు చదువుకుంటున్నారు, ఒక అతను ఏదో హోటల్ నిర్వహిస్తున్నారంటే వీళ్ళ మీద ఇప్పుడు కేసులు బనాయిస్తే రేపు పొద్దున వీళ్ళ కెరీర్ మొత్తం లాస్ అయిపోయినట్టే కదండి. ఇదేంటి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకుంటారు, ఒక్కొక్కరిని గెలుకుతారు వ్యవస్థ. కానీ ఒకటి సార్, నిజంగా ఈ ఈగిల్ టీం లాంటి టీంలు ఇంకా వచ్చి జల్లెడ పెడితే నాకు తెలిసి నాట్ ఓన్లీ తెనాలి చాలా ఊళ్ళకు పాకేసిందేమో ఈ డ్రగ్స్.